ఫ్రెండ్స్, ఈ తలకాయ మాంసం యొక్క ఉపయోగాలు మీకు తెలుసా? ఈరోజు నేర్చుకుందామండి. ఈ తిన్న తర్వాతే నాకు అర్థమైంది మనకు ఉపయోగాలు ఎన్ని ఉన్నాయని. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. వీటి వల్ల మనకి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఒమేగా 3 కూడా ఎక్కువ ఉంది. ఇందులో కొవ్వు ఆమ్లాలు కూడా కొంత మొత్తంలో ఉన్నాయండి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుంది. ఈ కూరలో ప్రోటీన్, విటమిన్ B12 ఉండటం వల్ల, ఐరన్ ఉండటం వల్ల, ఇందులో ఫాస్ఫరస్ ఉన్నాయి. ఇవన్నీ చాలా పుష్కలంగా ఉన్నాయి. ఒమేగా 3 కూడా ఉంది ఇందులో. ఈ ఆమ్లాల వల్ల కొన్ని మొత్తంలో ఉన్నాయి ఇందులో. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి. సో అందువల్ల ఆరోగ్యానికి పెంపొందింపజేస్తుంది. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది. తలకాయ మాంసం తినటంలో ఐరన్ కూడా మనకి పుష్కలంగా దొరుకుతుంది. అంతేకాదు కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. ఈ యొక్క తలకాయ కూరలో గ్లూకోసమైట్ మరియు కాంట్రాయిటిస్ ఇది ఉండటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గించడం కూడా సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి ఈ తలకాయ కూర. ఇందులో చెప్పుకున్నాం కదా మనం, కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తాయని. అంతేకాదు ఈ తలకాయ కూరలో మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చాలా ఇది ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనకి కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది విటమిన్ A ఉండటం వల్ల. తర్వాత రాత్రిళ్ళు మనకి దాన్ని ఏమంటామంటే తొందరగా రావట్లేదు అది, రాత్రులు కళ్ళు కనిపించవు, నాకు తొందరగా రావట్లేదు. అది కూడా మనకి తగ్గిస్తుంది. రేచీకటిని కూడా ఇది తగ్గిస్తుందంట ఈ విటమిన్ A ఉండటం వల్ల. సో ఫ్రెండ్స్, మరి ఇన్ని ఉన్న ఈ యొక్క తలకాయ కూర మీరు కూడా వండుకుని తింటారని ఆశపడుతున్నాను. మరి ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇవన్నీ ఒకప్పుడు నేను తినేదాన్ని కాదు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే నేను తింటున్నాను. ప్రతిసారి వీడియో చేసేటప్పుడు కొన్ని మాత్రమే చెప్పగలం, అన్నీ చెప్పడానికే తిరగట్లేదు. ఈరోజు లెంత్ ఎక్కువైనా కానీ నేను చెప్తున్నాను. ఇది మాత్రం ఇప్పుడు ఐరన్ ఫుడ్లో వేసుకుని తింటామండి. ఐరన్ అంటే రాగి సంకటిలో వేసుకుని తింటాం. ఇది వేడి అన్నంలో రాగి సంకటి వేసుకుని తింటే మస్తుగా ఉంటుంది. రాగి సంకటి ఇటువరకు నేను చాలాసార్లు చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం అండి. మరి ఇంకేం ఫ్రెండ్స్, నా కంటెంట్ నచ్చితే మీరు చక్కగా ఈ ఆహారంలో తీసుకోండి. మాకులాగా మీ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోండి. మరి ఒక వీడియోలో మరలా కలుద్దామండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. రాగి సంకటి తీసుకొచ్చేస్తాను ఫ్రెండ్స్. మా రాగి సంకటి తలకాయ మాంసం ఎలా ఉందో మీ కామెంట్ చెప్పండి. టేస్ట్ మాత్రం అదిరింది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే దీంతో నేను బియ్యం తీసుకున్నాను. బ్రౌన్ రైస్ ఉడుకుతున్నాయి. దీంతో నేను బియ్యం తీసుకున్నాను ఒకటి కనుక దీనికి 1.5 ఇది వేస్తున్నా. దీంట్లో వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి కలుపుకుందాం. ఇది కూడానండి రాగులు కూడా ఆర్గానిక్కే తెప్పించాను. నాకు ఎక్కువైపోతుంది, వీడియో భయం వేస్తుంది ఎవరు చూడరేమని. సో ఆర్గానిక్కే తెప్పించాను. దాన్ని కడిగి ఎండబెట్టి మొలకలు వచ్చాక ఎండబెట్టి నేను నా బ్లెండర్తోనే చేసుకున్నానండి. దీన్ని పేస్ట్లా కలిపి పెడతాను. ఫ్రెండ్స్, అన్నం ఉడికిపోయిందండి. ఇది కుజీ పటాలియా రైస్. దీంట్లో రాయి ముద్ద కదా, కొంచెం ఉప్పు వేస్తున్నాను, రాక్ సాల్ట్ అది. సో ఇట్లా మెత్తగా అయింది కదా. నేను ఇటువరకు చేశాను రాగి ముద్ద. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్. అది తలకాయ మాంసం ఉంది కదా అన్నట్టు దీంట్లో చేస్తున్నాను. నేను ఎక్కువైపోతుంది నాకు. ఫ్రెండ్స్, దీంట్లో కలుపు పెట్టుకున్న రాగి ముద్ద వేసేస్తున్నాను. వేసి నెమ్మదిగా దీన్ని కలుపుకోవాలి.
అడుగంటకుండా చక్కగా తిప్పుకోవాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని కలుపుకుంటూనే ఉండాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని వాళ్ళైతే చేతితో పెట్టేస్తారండి ముద్దలాగా. నాకైతే చేయి కాలిపోద్ది. సో నేను ఇట్లా చేస్తున్నాను, ముద్ద చూపిస్తా. మరి రాగి సంకటి చూసేశారు కదా. మరి ఈ కూర కూడా ప్రాసెస్లో ఏ విధంగా ఉందో వెళ్ళిపోదామా. నేను ఈ 2 వీడియోస్ పెడతాను, లెంత్ ఎక్కువైపోతుంది కనుక ముందు రాగి సంగటి పెట్టిన తర్వాత ఈ తలకాయ మాంసం కూర పెడతానండి. సో ఓపికతో చూడండి. థ్యాంక్ యూ.